హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ క్లాస్ రూమ్ అబ్జర్వర్స్ బేస్డ్ ఆన్ టీచ్ టూల్ అని మనకిప్పుడు కొంతమంది టీచర్స్ వచ్చి అబ్జర్వేషన్స్ చేయడం జరుగుతుంది. అయితే అసలు ఈ టీచ్ టూల్ అనేది ఏంటి? దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది సాల్ట్, SALT, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఈ సాల్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన టీచ్ టూల్ గురించి తెలుసుకుందాం. అసలు టీచ్ టూల్ ఎందుకు? ఈ టీచ్ టూల్ ద్వారా టీచర్ పర్ఫార్మెన్స్ తెలుసుకోవచ్చు, క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుపడతాయి. అసలు ఈ టీచ్ టూల్ అంటే ఏంటి? టీచర్స్ క్లాస్ రూమ్ టీచింగ్ని అబ్జర్వ్ చేసి టీచింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ టీచ్ టూల్ అనేది ఈ టీచ్ టూల్ ఈజ్ డెవలప్డ్ టు అసిస్ట్ ది అబ్జర్వర్స్ ఇన్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అండ్ టు గైడ్ ద ట్రైనర్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ టీచ్ టూల్ అనేది తరగతి గది పరిశీలనలో పరిశీలకులకు సహాయం చేయడానికి మరియు బోధనా అభ్యసన ప్రక్రియలో శిక్షకులకు మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడింది. యాజ్ పర్ ది డిస్బర్స్మెంట్ లింక్డ్ ఇండికేటర్ DLI-2, the teaching practices will be measured according to a standardized tool. ఈ DLI-2 ప్రకారం బోధనా విధానాలను ఒక ప్రామాణీకరించిన సాధనం ఆధారంగా కొలుస్తారు. అయితే ఈ సందర్భంలో in this regard, Teach Tool, a classroom observation tool, will be used to provide individual support and mentorship to teachers at classroom level by selected teacher mentors. ఈ టీచ్ టూల్ అనేది తరగతి గది పరిశీలన సాధనాన్ని ఉపయోగించి ఎంపిక చేసిన ఉపాధ్యాయ మార్గదర్శకుల ద్వారా తరగతి స్థాయిలో ఉపాధ్యాయులకు వ్యక్తిగత సహాయం మరియు మార్గదర్శకత్వం అందించడం కోసం ఈ టీచ్ టూల్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే టోటల్గా దీంట్లో మొత్తం 3 ఏరియాస్ ఉంటాయి, 9 ఎలిమెంట్స్ ఉంటాయి, 28 బిహేవియర్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి మనకి ఆ ఎలిమెంట్స్ ఆధారంగా లో, మీడియం, హై అనేవి వేయడం జరుగుతుంది. ఆ 3 ఏరియాస్ ఏంటి అంటే క్లాస్ రూమ్ కల్చర్ ఫస్ట్ది. క్లాస్ రూమ్ కల్చర్, ఇన్స్ట్రక్షన్, సోషియో ఎమోషనల్ స్కిల్స్. ఈ క్లాస్ రూమ్ కల్చర్ అనేది ద టీచర్ క్రియేట్స్ ఎ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ వేర్ స్టూడెంట్స్ కెన్ ఫీల్ ఎమోషనల్లీ సేఫ్ అండ్ సపోర్టెడ్. మోరెవర్, all students feel welcome as the teacher treats students respectfully. The teacher treats all students respectfully. The teacher uses positive language with students. The teacher responds to students' needs. The teacher does not exhibit bias and challenges stereotypes in the classroom. ఈ క్లాస్ రూమ్ కల్చర్కి వచ్చేసరికి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎలిమెంట్లో మొత్తం టోటల్ 4 బిహేవియర్స్ ఉంటాయి. అలాగే సెకండ్ ఎలిమెంట్ వచ్చి పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్. దీంట్లో టోటల్గా 3 బిహేవియర్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఏరియా వచ్చి ఇన్స్ట్రక్షన్. దీంట్లో టోటల్ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి లెసన్ ఫెసిలిటేషన్, దీంట్లో 4 బిహేవియర్స్ ఉంటాయి. ఫోర్త్ చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, దీంట్లో 3 బిహేవియర్స్ ఉంటాయి. ఫీడ్బ్యాక్, దీంట్లో 2 బిహేవియర్స్ ఉంటాయి. క్రిటికల్ థింకింగ్, టోటల్ 3 బిహేవియర్స్ ఉంటాయి. అలాగే సోషియో ఎమోషనల్ స్కిల్స్కి వచ్చేసరికి 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అటానమీలో 3 బిహేవియర్స్ ఉంటాయి. ప్రిజర్వెన్స్, టోటల్ 3 బిహేవియర్స్ ఉంటాయి. సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్, దీంట్లో 3 బిహేవియర్స్ ఉంటాయి. టోటల్గా 3 ఏరియాస్, 9 ఎలిమెంట్స్, 28 బిహేవియర్స్లో వచ్చిన అబ్జర్వర్స్ ఆ టీచరు పిల్లల ఇంటరాక్షన్, క్లాస్లో మనం చెప్పే లెసన్ గురించి పిల్లల ఇంటరాక్షన్ ఎలా ఉంది, టీచర్ పిల్లలతో ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ డౌట్స్ క్లియర్గా క్లారిఫై చేస్తున్నారా, పిల్లలందరినీ అబ్జర్వ్ చేస్తున్నారా, వాళ్ళ ఇండివిజువల్ వర్క్, గ్రూప్ వర్క్, ఇండివిజువల్ వర్క్ని మానిటర్ చేస్తున్నారా, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి మనకి లో, మీడియం, హై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం టీచర్ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగంగా చూడాలి తప్ప వేరే నెగటివ్గా చూడకూడదు అనేది నా అభిప్రాయం. ఫైనల్గా ఈ టీచ్ టూల్ అనేది
ఉపాధ్యాయుల బోధనా విధానాలను ప్రామాణీకరించిన విధంగా అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉపాధ్యాయులకు వ్యక్తిగత సహాయం మరియు మార్గదర్శకత్వం అందించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓకే, ఫైనల్గా ఒక చిన్న విషయం. చేంజ్ ఈజ్ ది కాజ్ ఫర్ ది ప్రాబ్లం. మనకి ఒక చేంజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక సిచ్యువేషను, ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి అధిగమించడానికి ఒక మార్పు. ఆ మార్పు అనేది దాన్ని మనం పాజిటివ్గా థింక్ చేస్తే we will get success. SUCCESS. S మీన్స్ సిచ్యువేషన్ ఉంటుంది. U ఫర్ అండర్స్టాండింగ్, దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దాని ఫలితంగా కామ్ అండ్ క్లారిటీ, మనకి ఆ సమస్య మీద ఒక క్లారిటీ వస్తుంది. తత్ఫలితంగా C ఫర్ కాన్ఫిడెన్స్, కరేజ్, కాన్ఫిడెన్స్, మనకు ఒక ధైర్యం వస్తుంది ఈ పని మీద. దాని ఫలితంగా ఆ పని చేయడానికి మనం ఎఫర్ట్ మేకింగ్ పెడతాం. ఆ ఎఫర్ట్స్ మూలంగా ఎవాల్యుయేషన్ జరిగినప్పుడు మన మొహంలో సంతోషం, స్మైల్ వస్తుంది. దాని ఫలితంగా మనం సక్సెస్ చూస్తాం. అలా కాకుండా అదే ప్రాబ్లమ్ని మనం నెగిటివ్ థింకింగ్లో చూస్తే అదే సిచ్యువేషన్ ఫలితంగా మనం నెగిటివ్తో ఉన్నప్పుడు టర్మాయిల్, మనం ఒక రకమైన గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. దాని ఫలితంగా రిటార్డేషన్, మనలో ఒకలాంటి మందగింపు వస్తుంది. ఫలితంగా మనం ఏం చేయలేక సమస్యను మనం దాని మీద ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేకపోతాం. ఫలితంగా ఎవాల్యుయేషన్ జరుగుతుంది. దాని మూలంగా స్ట్రెస్, ఒత్తిడి ఫీల్ అవుతాం. ఫలితంగా మనలో స్ట్రెస్ అనేది వస్తుంది. ఇది గమనించుకొని అందరూ పాజిటివ్ థింక్ చేసి మనలో ఉన్న టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మెరుగుపరుచుకొని పిల్లల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో మనవంతు కృషి చేద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ.